దివ్య వాళ్ళ వదిన అన్నయ్య వచ్చేసారు. వాళ్ళు వస్తే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వాళ్ళ అన్నయ్య మిలిటరీ వాడు, కనిపిస్తే కాల్చేస్తానంటున్నాడు. మనల్ని ఎందుకు కలుస్తాడు? నిన్ను కాదు నన్ను. నువ్వేం తప్పు చేసావని? అది అది దివ్యకి నాకు ఇది కదా. అమ్మ దొంగ, నీకు పెళ్లిళ్ళు చేయించడమే వచ్చనుకున్నాను, ప్రేమించడం కూడా తెలుసన్నమాట. దాని గురించి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. నేనా? ఎవరికేం కావాలన్నా చేయటం తప్ప నాకేదన్నా కావాల్స్తే నువ్వు కాక నాకు ఇంకెవరన్నారు చెప్పు. అందుకని మావయ్య ఉన్నారుగా. అమ్మో, ఆయనతో చెప్పాలంటేనే నాకు భయం. అయితే నేనే చెప్పి ఇద్దరం వెళ్ళి మాట్లాడతాంలే. మా బుజ్జి బుల్లెమ్మ. వీళ్ళెవరు? ఇంటి ఓనర్ చంద్రన్ తరపున మాట్లాడటానికి వచ్చారు. నేను రమ్మన్నది చంద్రాన్ని, వీళ్ళెందుకు వచ్చారు? చంద్రమే మమ్మల్ని పంపించాండి. అతనికి మీకు సంబంధం ఏమిటి? వాడిని పెంచి పెద్ద చేసి నేనేనండి. ఐ సీ. అందుకే అతన్ని నా చెల్లెల మీద కూర్చుకొలిపి అది కప్పిపుచ్చుకోవడానికి మీరు నాతో మాట్లాడడానికి వచ్చారనమాట. నో, నేను చంద్రంతో తప్ప ఎవరితో మాట్లాడను. ఎందుకయ్యా ఊరికే అరుస్తావు? పిల్లలేదో ప్రేమించుకున్నారు, పెద్దల మనం ఒక నిర్ణయానికి వస్తే. నాన్సెన్స్. నా అభిప్రాయం మారదు, నేను మాట్లాడను. కోపం వచ్చిందా మిలిటరీ? నువ్వేనా పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకుండా అఘోరిస్తున్నది? సిగ్గులేదు? అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే. నోర్మి అల్లుడు, ఏం జరిగిందంటే అంటూ నచ్చబెడతావు. జరిగింది లేదు, నీ మొహం లేదు. అంతా జరిగిపోతుందిలే మావయ్య నాన్న. ఇంకా జరగాల్సింది దివ్యకి చంద్రన్ నాన్నకి. యాండి మాట్లాడండి. నేను మాట్లాడను, నాకేం సంబంధం లేదు, మీరే మాట్లాడుకోండి. ఇతను మాట్లాడకపోతే నేను మాట్లాడను. లక్ష్మి, మీరిద్దరు మాట్లాడుకోండి. చంద్రం గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. అతనికి ఏ చెడు అలవాట్లు లేవు, అందరితో ప్రేమగా ఉంటాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా శ్రమ అనుకోకుండా చేస్తాడు. దివ్య మాకన్నీ చెప్పిందమ్మా, మాకే అభ్యంతరం లేదు. చంద్రం వచ్చి నాతో మాట్లాడేంత వరకు నాకు అభ్యంతరం ఉంది. మాట్లాడనని మళ్ళీ మాట్లాడతావేటయ్యా? ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు మాట్లాడను. ఓహో, మిలిటరీ నాన్నకి ముక్కు మీద కోపం, మతిమరుపు పాపం. తగ్గు. చంద్రానికి ఎవరూ లేరనుకోవద్దు. తల్లి తండ్రి అన్ని మావయ్య గారే, కన్న కొడుకులా చూసుకుంటారు. చాలా సంతోషం. మీరు కట్న కానుకల గురించి ఏం మాట్లాడడం లేదు? ఈ ఇంట్లో కట్నం పేరెత్తారో కాల్చి పారేస్తాను. నువ్వు ఇస్తానన్నా మాకు అక్కర్లేదు లేవయ్యా. ఇస్తాను, ఇచ్చి తీరుతాను. వద్దనడానికి మీరెవరు? ఇద్దరు మాట్లాడుకో అంటూనే మాట్లాడేసుకుంటున్నారు నాన్న. మిలిటరీ నాన్న చిత్ర విచిత్రమైన మనిషి. అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. వీళ్ళిద్దరితో కుదరదు కానీ అన్నాళ్ళు మీరే మాట్లాడేసుకోండి. ఇప్పుడు పెట్టుకుందాం అంటారా? యాండి చెప్పండి. నీకు బుద్ధుందా? అన్ని తెలిసిన పెద్ద మనిషిని పక్కన పెట్టుకుని నన్ను అడుగుతావే. అసలు ఆయన చెప్పడం ఏమిటి, నేను చెప్పడం ఏమిటి, నువ్వు చెప్పడం ఏమిటి? ప్రేమించుకుంది వాళ్ళు, నిర్ణయాలు తీసుకోవాల్సింది వాళ్ళు. నువ్వు చెప్పు దివ్య. ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అది కరెక్ట్. డబుల్ కరెక్ట్. మిలిటరీ మేజర్ మోహన్ దాస్ చెల్లెలంటే ఏమనుకున్నారు? బుల్లిమా వెళ్ళిన పని ఏమైంది? వాళ్ళు చంద్రన్న, అసలు ఏం జరిగిందంటే. అసలే నేను కంగారు పడి వస్తుంటే మధ్యలో నీ నష్టమేటయా? నచ్చ కాదు నాన్న, ఆ మీసాల మిలిటరీ బాబా ఏమన్నాడంటే, చంద్రంగాడు ఆస్తి పాస్తి లేని అనాథ, నా చెల్లెలు అడటానికి వాడికి ఎంత ధైర్యం నాన్న, ఎంత ధైర్యం, కనిపిస్తే కాల్చి పారేస్తాను అన్నాడు నాన్న. మీ ఇద్దరికి వేళకోళంగా ఉందా? అది కాదు చంద్రం, సుబ్బన్నయ్య తమాషా చేస్తున్నాడు. వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకున్నారు. పట్టపగలే పరాయి మగాడితో పరాచకాలాడటానికి నీకు సిగ్గు లేదు? అవునులే, అలగా కుటుంబంలో పుట్టిన నిన్ను అంతలో వెక్కించి నా కొడుకు జీవితం నరకం చేసిన ఆ ముసలాయన నాలి. అది కాదత్తమ్మ నాన్న. దరిద్రుడా, కుక్కలా పడి ఉండాల్సిన వాడివి మా కోడలతో సరసాలాడతావా? అలా ఇంకోసారి పిలిస్తే నీ నాలిక చీరేస్తాను. నీ మొహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది.